ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే అసలు ఎవరు చెప్పినా వినడు ఆయన అనేది ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినరు ఆయన, అసలు వినిపించుకోరు, కనీసం కలవడానికి చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ విన అవకాశం ఇవ్వరు అనేది ఆయన చెప్తుంది. అంతకు ఓపిక లేదండి ఆయన. అదే చెప్పింది వింటాడు, చెప్పింది వింటాడు. ఎక్కువ మందిని కలవలేడు, ఎక్కువ మందిని కలవలేకపోవటం అతనికి ఉన్న మైనస్. ఆయనతో పాటు ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారు సార్? 5 years, 14 to 13 to 18 డిసెంబర్. సో ఆయనతోటి ట్రావెల్ అయినటువంటి సందర్భంలో మీరు మళ్ళీ ఆయన పాదయాత్రకు కూడా మీరే అప్పుడు రాజశేఖర రెడ్డి చేసినట్టు చేశారంట కదా మొత్తం ప్లానింగ్ ఎవ్రీథింగ్. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి వాల్యూ శేషగిరిరావు గారికి జగన్ ఇచ్చారని అనుకుంటున్నారా? నేను ఉన్నంతకాలం నాకు ఇచ్చే మర్యాద నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చే గౌరవం నాకు ఇచ్చాడు, నా అభిప్రాయాలు చాలా తీసుకున్నాడు. చాలా సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్లో నా పాత్ర ఉంది. 19లో 14లో లేదు, 14లో లేదు, 19లో సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ పాత్ర నాది ఎక్కువ ఉంది. అంటే మీకు రాజశేఖర రెడ్డి ఎలా ఇచ్చారో ఈయన కూడా అలా ఇచ్చినట్టు మీరు భావిస్తున్నారు? చిన్న డిఫరెన్స్ వల్లే విడిపోయాను తప్ప ఏంటి సార్ అది? వెళ్ళి అద్దంకిలో కంటెస్ట్ చేయమన్నాడు నన్ను. ఓకే, ఇచ్చాము. మీరు అప్పుడు గుంటూరు పార్లమెంట్ అడిగారా? నేనే అడిగాను. గుంటూరు పార్లమెంటు జయదేవ్ ఉన్నాడు కదా, సో దట్ నేను కంటెస్ట్ చేయలేను, ఫ్యామిలీలో కంటెస్ట్ చేయలేను కదా. మీరు వేరే ఏమన్నా అడిగారా? ఆయనే సజెస్ట్ చేశారు అద్దంకి. జనరల్గా ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే ఒక సామాజిక వర్గాన్ని ఒక శత్రువర్గంగా చూస్తారు అనేది. నా విధంగా నాలో అది లేదు. నేనున్నంతకాలం ఈ అధికారంలోకి వచ్చినాక ఇది ఎక్కువ స్ప్రెడ్ అయింది. ఇది యాజ్ ఏ సీఎం అయిన తర్వాత ఎక్కువ వ్యాపార వర్గాల్లో కానీ, లేకపోతే టార్గెట్ చేయడం కానీ, లేకపోతే కోటలాగా నిర్మించుకొని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలవకుండా ఉండటం కానీ, అయితే మెయిన్ ధనంజయ రెడ్డి ఒక సీఎం మీద డిపెండ్ అయ్యి మొత్తం వదిలేయటం కానీ, ఆయన పతనానికి అదే దాని ధనంజయ రెడ్డి మెయిన్ రీజన్. అంతేనా? బయటము విజయసాయి రెడ్డి వీళ్ళు కనిపిస్తారు కదా. అవును, సజ్జల రామకృష్ణ, విజయసాయి రెడ్డి వీళ్ళు కనిపిస్తుంటారు. ధనంజయ రెడ్డి ఇస్ ద మెయిన్ రీజన్. కానీ ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఆర్థిక మూలాలన్నీ దెబ్బకొట్టి వాళ్ళని జీరో చేస్తే ఇక నా భవిష్యత్తులో 30 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రి అనేటువంటి ఫీలింగ్లో ఈ సామాజిక వర్గాన్ని బాగా శత్రువర్గంగా భావించి అసలు ఒక మ్యాండేటరీ ఇచ్చారంట కదా అందరికీ. మెయిన్ అదే కదా. ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు అవి మంచిది కదా. ఇప్పుడు అపోజిషన్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ల మీదకి వెళ్ళచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మీదకి వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా పతనానికి ఒక్కొక్కటి దారి తీసినాయి. సామాజిక వర్గం అనేది లేదు. అదర్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా సరే, అంటే మేజర్గా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం అయిపోయింది కాబట్టి ఈ వాళ్ళ వ్యాపార వాళ్ళ మీద కానీ, లేకపోతే వాటి మీద కానీ, వీటి మీద కానీ ఎక్కువ వేధింపులు జరిగినాయి. ఇప్పుడు ఎక్కడ పార్టీ వచ్చింది? మన వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ఫ్యామిలీ మెంబర్స్ మీద మాట్లాడటం. మెయిన్ భువనేశ్వర్ గారి మీద ఎప్పుడైతే అసెంబ్లీలో జరిగారో ఆ రోజునే సుగమపాత్రం అయిపోయింది. ఎప్పుడైనా మన లేడీస్ మీద రాజకీయాల్లో మాట్లాడకూడదు. ఏది రాజకీయాల్లో లేని వాళ్ళు, ఉన్నవాళ్ళ గురించి మాట్లాడుకో. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇంట్లో ఉండేవాళ్ళ మీద ఎప్పుడైతే మాట్లాడారో ఆ రోజునే సుగం అయిపోయింది. వాళ్ళని ఇతను అలా మాట్లాడకూడదు అని అనకుండా పోయి ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది జనంలో. ఖండించకపోయేటప్పటికి, ఖండించుంటే వేరుగా ఉండేది. ఖండించకపోగా ఆయనే చెప్పి ప్రెస్ మీట్లు పెడితేనే మీకు టికెట్ అని చెప్పారనేది కదా. సిగ్నల్ వెళ్ళిపోయింది. చెప్పాడో లేదో ఎవరికి తెలియదు. చెప్పాడు ఇట్లా ఎగదోస్తున్నాడు అనేది జనంలోకి వెళ్ళిపోయింది. బలంగా నమ్మారు. అదే ఫస్ట్ స్టెప్ పతనానికి. యాక్చువల్గా ఆయన మనస్తత్వం కూడా డిఫరెంట్గా ఉంటుంది అని అంటారు. మీకు 2006 నుంచి తెలుసు అంటున్నారు కదా, ఏం డిఫరెంట్గా కనిపించలేదు మీకు దగ్గర నుంచి చూసినప్పుడు? నేను చూసినప్పుడు లేదు. అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కలిసింది చాలా తక్కువ. కలిసింది కానీ మాట్లాడింది కానీ 2-3 సార్లు.
నాతో మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడేవాడు అయ్యేవి. కానీ ఆ, ఈ జాబితాలో మీరు కూడా ఉన్నారనేది ఇది కమ్మ సామాజిక వర్గం యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీసే క్రమంలో ఆదిశేషగిరిరావు గారి బిల్డింగ్ కూడా ఆయన రాయిన్ చేసుకున్నారు అనేది ఒక ప్రచారం మంగళగిరిలో. ఏం సోషల్ మీడియా ప్రచారం తప్ప. అంతేనా? మా అబ్బాయి చేసిన ప్రాజెక్టులో విల్లా ప్రాజెక్ట్ అది. విల్లా ప్రాజెక్టులో ఒక ప్లాట్, ఆయన ఇల్లు కానీ ఆయన ఆఫీస్ కానీ మామూలుగా మార్కెట్ రేట్ ప్రకారమే కొన్నాడు. అన్ని కన్స్ట్రక్షన్ చేసిన బిల్స్ అన్నీ ఇచ్చాడు. అది కరెక్ట్ కాదు. కాదంటారా? కదా ఇప్పుడు ఉండే ఇల్లే అసలు మీరే కట్టించుకున్నారు, ఆయన దూరాడు అనేది కదా. కరెక్ట్ కాదు. ఆయన కావాలని నేనే ప్లాన్ చేసి పెట్టాను. ప్లాన్ చేసింది నేనే. ఇల్లు ఎలా ఉండాలి, ఆఫీస్ ఎలా ఉండాలి అంటే ఆయన కోసమే మొత్తం ప్లాన్ చేసి పెట్టారా మీరు? ఇప్పుడు ఇక్కడ లేకపోతే నీకు జనం యాక్సెప్ట్ చేయరు. ముందు ఎలక్షన్ ముందు 19 ముందు. అవును, 19 ముందే కదా జరిగింది. అది సైట్ కూడా చూడలే. సైట్ కొనిపించింది కానీ కట్టింది కానీ డిజైన్స్ చూశాడు తప్ప కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా రాలే. గృహప్రవేశానికే వచ్చాడు అంతే. మొత్తం మీరు కట్టారు, మీరు కట్టించి గృహప్రవేశానికి ఇచ్చారు. అన్నీ వాస్తు ప్రకారం కట్టినవి అన్నీ. సో ఇలాంటి దాంట్లో ఏమీ లేదంటారు. అది అంత ఉట్టిటి ప్రచారమే. సో మరి డీవియేషన్ ఎందుకు వచ్చింది మరి మీకు? అంత మీరే మొత్తం కట్టేసి పార్టీ ఆఫీసు ఇళ్ళు అన్నీ కట్టేసి గృహప్రవేశం చేయించిన ఆయనకి ఆయన మిమ్మల్ని ఎలా వదులుకున్నారు? నేను చెప్పాను చిన్న భేదాభిప్రాయం. నేను వెళ్తానని అనుకోని ఉన్నాడు. ఇప్పుడు టీడీపీలో అప్పుడే జాయిన్ అయిపోయాను. అదే ఇప్పుడు జనరల్గా పిలిచి అయినా మాట్లాడలేదా? తర్వాత పిలిచేవాడు కానీ ఇక వీటి మాట జనరల్ మాటలేదు తప్ప రాజకీయాలు లేదు. అప్పుడు సీఎం అయిపోయాడు. ఇక సీఎం అయిన తర్వాత అసలు కంప్లీట్ అందరిని మర్చిపోయారు. షర్మిలానే చెప్తుంది మాట్లాడుతూనే ఉంటాడు ఎప్పుడన్నా. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారా? ఇప్పుడు మాట్లాడతాడు. మొన్న సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడేవాడు. మళ్ళీ రమ్మని ఏమన్నా మళ్ళీ పిలిచారా ఎలక్షన్ ముందు? అవసరమే ఉంది. వాళ్ళు వన్ సైడ్ వస్తామని కదా వాళ్ళ ఫీలింగ్. అవును, వాళ్ళ ఫీలింగ్ అదేనండి. ఇట్లా అవుద్దని ఎక్స్పెక్ట్ చేయరుగా వాళ్ళు. 18లో మీరు ఇటు వచ్చారు కదా టీడీపీకి. 18 కాదు, మీరు ఎలక్షన్ మొన్న 18లో టీడీపీ, 18 నుంచి టీడీపీలో టీడీపీ ఉన్నారు కదా. టీడీపీలో ఏంటి సార్, ఏదన్నా చేరేటప్పుడే ఏదన్నా కమిట్మెంట్ తోటి చేరారా లేదంటే మామూలుగానే చేరారా? కమిట్మెంట్ ఎప్పుడు అట్లాంటి కమిట్మెంట్లు ఎప్పుడు తీసుకోను. మామూలుగా చేరటం, పని చేయటం. ఏం చెప్తే ఇప్పుడు ఈ ఎలక్షన్లో చాలామంది క్యాండిడేట్స్ నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చారు సీట్లు. 2024 టీడీపీలో. అంటే ఎలా కోర్ కమిటీలో ఉన్నారు, కోర్ టీంలో? బ్యాక్ అండ్ టీమ్. అదే బ్యాక్ అండ్ టీంలో. ఇప్పుడు అది రిషి రాజా ఎవరు అతను డీల్ చేశాడు అనుకుంటే మొత్తం సర్వేలు అవన్నీ కూడా. ఎవరండి? రిషి రాజా ఎవరు, ఐప్యాక్ అతను మొత్తం డీల్ చేశాడు కదా. ఐప్యాక్ రిషి వాళ్ళేమి సజెస్ట్ చేస్తారు తప్ప సర్వేలు ఏం చేయరు. జనరల్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. మరి ఈ 2024లో మిమ్మల్ని పోటీ చేయలేదు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు? అదే అవసరమైతే గుంటూరు పార్లమెంట్ కానీ పెనంలూరు కానీ పోటీ చేయాల్సి వస్తున్నారు. గుంటూరు పార్లమెంటు నేను జయదేవ్ పోటీ చేయను అన్నాడు కదా. అవును. ఎందుకు లేడు, చేస్తాడే అని అన్నాను. చివరికి డిసెంబర్లో వచ్చేటప్పటికి నేను చేయనని చెప్పేసి డిసెంబర్ చేస్తాను. అవును. అప్పుడు ఈయన ఎమర్సన్ చంద్రశేఖర్ నేనే మాట్లాడి తీసుకొచ్చాను. మీరే తీసుకొచ్చారా? మిమ్మల్ని పోటీ చేయమన్నారు కదా, మీరు ఎందుకని వెనక దగ్గర? అంటే ఇప్పుడు ఉన్న ఈ రాజకీయాల్లో ఈ డబ్బులు ఖర్చు పెడతాం ఇవన్నీ కరెక్ట్ కాదు. పార్లమెంట్కి ఓకే, అసెంబ్లీ అయితే పర్లేదు కానీ పార్టీకి ఇప్పుడు అట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు కావాలి కదా. ఓకే, మరి అసెంబ్లీకి కూడా మీరు స్కిప్ అయినట్టున్నారు. అసెంబ్లీలో అయితే ఏదైనా పడదాం అనుకున్నాను. ఎందుకులే మళ్ళీ క్యాండిడేట్స్ ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ వచ్చేటప్పటికి తెనాలి అలయన్స్లో మనవరికి ఇవ్వాలి. ఎక్కడో మంగళగిరి లోకేష్ బాబు కంటెస్ట్ చేస్తున్నారు. ఆ ఏరియాలో కమ్మాస్ ఎక్కువైపోయారు. ఎందుకు పెనంలూరు ఆఫర్ ఉందిగా మీకు, ఆయన చెప్పారు అంటున్నారుగా. అంటే ఒక జిల్లా కాకుండా ఇంకో జిల్లాకి వెళ్ళటం కరెక్ట్ అని అలా డ్రాప్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి టీడీపీలో ఆయన ఏమన్నా చేస్తానంటే ఏం చేస్తే అది చెప్తాను. నేనే పలాంది కావాలని నేను పడగను. ఎప్పుడు ఏదైనా ఇంట్రెస్ట్ చేసి చేయమంటే చేస్తాను.